ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉన్నారో వారి జీవితంలో మీరే గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించమని, వాక్యాన్ని శ్రద్ధ కలిగి వీక్షించలాగిన ప్రతి ఒక్క మాటలు మీరే వాళ్ళతో ముఖాముఖిగా స్పష్టంగా మాట్లాడమని, విన్న వాక్యాన్ని బట్టి వాళ్ళ జీవితంలో ఏమైనా తప్పులు పొరపాట్లుంటే అవన్నీ గ్రహించుకొని నీ నామమునందున ప్రతి ఒక్కళ్ళు క్షమించు అని వేడుకునే కృపా భాగ్యాన్ని వారందరికీ దయచేయమని, కృప తెరివి అద్భుతమైన కార్యములో వాక్యములో మీరు గొప్ప కార్యాన్ని జరిగించమని, మీ తోడు మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానం అంశం నిమిత్తమై ఫలించాలి అంటే మన జీవితంలో కత్తిరించాల్సిన విషయాలు ఏంటి? దేవుని వాక్యము స్పష్టంగా మనకి కనపడుతుందండి. మన జీవితంలో ఏదైతే అక్కర లేకుండా మరియు దేవుని చిత్తానికి, అలాగే దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు, లేదా దేవుడు నడిపించే చిత్తములోనికి, లేదా దేవుడు మనల్ని హెచ్చించే ఒక స్థానంలో నుండి తప్పించిపోయి దేవుడి మార్గము కాకుండా లోక మార్గములో నుండి మనల్ని తీసుకువెళ్ళిపోయాయి ఏదైనా సరే మన జీవితంలో గనుక ఉన్నట్లయితే అవన్నిటినీ ఈరోజు మనము కట్ చేసుకోవటము, మనం వాటన్నిటి నుండి విడుదల పొందటము అది ఎంతో శ్రేష్టకరము అని చెప్పి క్రీస్తు వాక్యం ఈరోజు మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు ఆలోచన చేసినట్లయితే అనేక మంది వాళ్ళ జీవితంలో చూసుకున్నట్లయితే అక్కర్లేని వాటిని అన్నిటినీ కట్ చేసుకునటానికి మరియు వాళ్ళు కత్తిరించుకునటానికి ఇబ్బంది పడుతున్నారు. శ్రేష్టకరమైన జీవితాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించి, దేవుడు మంచి మార్గములో, నీతి మార్గములో, యథార్థమైన మార్గంలో మీరు జీవించండి, సమస్తాన్ని మీకు అనుగ్రహించి ఉన్నతమైన స్థలములలో నేను మిమ్మల్ని ఉంచుతాను అని చెప్పి క్రీస్తు దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చి ఉన్నాడు మరియు స్వతంత్రాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఈరోజు ఆలోచన చేసినట్లయితే ప్రజలందరూ వాటిని పక్కన పెట్టేసి వారి జీవితంలో ఏమైతే కొన్ని సంతోషాలు, కొన్ని ఆనందాలు, కొన్ని విధాలు కావాలని ఆశపడుతున్నారో వాటి నిమిత్తమే ప్రయాసపడుతున్నారు. కానీ క్రీస్తు నా కొరకు ఏమి చేసి ఉన్నాడు, నా కొరకు చేసిన క్రీస్తు నాకేమి చెప్పి ఉన్నాడు, నా కొరకు 2022 సంవత్సరాల క్రితము ఈ భూలోకంలోకి వచ్చిన క్రీస్తు నాకేమి ఇచ్చి ఉన్నాడు అని సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించలేకుండా ఈరోజు లోక మార్గంలోని జీవిస్తున్నారు. ఈరోజు ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు మానవులు అనగా ఈరోజున్న నరులే కాదు, దేవునికి రాజ్యములో ఉంటున్న వాళ్ళు మరియు దేవునిచే గొప్పగా దీవించబడాలి అని చెప్పి, గొప్పగా ఆస్వాదించబడాలి అని చెప్పి దేవుడు వాళ్ళ పట్ల ఒక ఉద్దేశము, వాళ్ళ పట్ల ఒక తలంపులు, వాళ్ళ పట్ల ఒక ఆలోచన విధానమును ఈరోజు దేవుడు మన పట్ల ఎలాగైతే కలిగి ఉన్నాడో ఆ దినములలో గొప్ప గొప్ప ప్రవక్తల పట్ల కూడా కలిగి ఉన్నారు. అయితే ఆ దినమున ప్రవక్తలు తెలిసి తెలియకుండా ఒక పొరపాటును చేసి ఉన్నారు. వారి జీవితంలో కత్తిరించుకోవాల్సినవి కత్తిరించుకోలేదు. ఈరోజు తెలుసుకుంటున్న మనము మన జీవితంలో వీటన్నిటిని కత్తిరించుకొని మన ముఖ్యముగా దేవుని చిత్తమునకు అవిధేయతులుగా దేవుని చిత్తములో నుండి మనల్ని పక్కన పెట్టేస్తూ మన జీవితాన్ని లోకంలోకి మిగిల్చేసేవన్నిటిని మనము కత్తిరించుకునటము అది ఎంతో శ్రేష్టకరము అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే గెహజీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు అతని పట్ల ఒక ఉద్దేశము, ఒక తలంపు, ఒక ఉన్నతకరమైన ఆలోచన విధానాన్ని కలిగి తనని దీవించాలని, ఆస్వాదించాలి అని చెప్పి గెహజీని దేవుడు ఎంతగానో ఒక ఉద్దేశము కలిగి ఉంటే తన జీవితంలో తప్పులు చేస్తున్నాడు, పాపాలు చేస్తున్నాడు, మోసాలు చేస్తున్నాడు, అక్రమంగా జీవిస్తున్నాడు. మరి ముఖ్యంగా దేవుడు ఏదైతే ఒక చిత్తాన్ని కలిగి జీవించాడో ఆ చిత్త ప్రకారం నుండి తొలగిపోతూ తనకిష్టమైన మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తూ ఉండగా తన జీవితంలో దేవుడు చూసి ఉన్నాడు. ఈ రోజుకైనా మారతాడేమో, రేపైనా మారతాడేమో, లేదు తన జీవితాన్ని అలాగే కొనసాగిస్తున్నప్పుడు తన జీవితంలో లెప్రసీని అనుభవించాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. కుష్టి రోగము వచ్చేసింది. ఆ గెహజీ ఆ కుష్టి రోగముతో బాధపడి ఉండటము జరిగి ఉన్నది. ఈ రోజున యొక్క గెహజీ దేవుని చిత్తాన్ని గుర్తెరగలేకుండా తన జీవితంలో దేవుడిచ్చిన పరిశుద్ధతని మరియు అలాగే ఒక గొప్ప జీవితాన్ని నేను విడిచిపెట్టి లోకానుసారంగా జీవించడానికి దుష్టుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడనే సత్యాన్ని గ్రహించలేకుండా ఆ యొక్క లోకము, ఆ యొక్క జీవితమే శ్రేష్టకరమైన దాన్ని అలా బ్రతుకుతూ తన జీవితంలో కుష్ఠరోగిగా తను మిగిలిపోయి ఉన్నాడు. ఈ రోజున అదే పరిశుద్ధ గ్రంథంలో మనము చూసుకున్నట్లయితే శాంసన్ న్యాయాధిపతుల్లో మనకి స్పష్టంగా కనబడతాడు. శాంసన్కి దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఒక చిత్తము కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి ముఖ్యంగా దేవుడు తనని అభిషేకించి బలాన్ని అనుగ్రహించి తన ద్వారా గొప్ప పరిచర్యను, సేవను చేయించి దేవుడు మహిమ పొందాలి అని చెప్పి ఎంతగానో ఒక ఉద్దేశము, ఆశ కలిగి ఉంటే శాంసన్ తన జీవితంలో
ద్రాక్ష తోటల్లో బ్రతుకుతున్నాడు, సింహాలని జయిస్తూ ఇది నా శక్తి, నా గొప్పతనం అనుకుంటున్నాడు. మరి ముఖ్యంగా తన జీవితంలో తనకున్న పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి కానీ, దేవుడిచ్చిన బలాన్ని బట్టి కానీ, దేవుడిచ్చిన పిలుపుని బట్టి కానీ అన్నిటినీ పక్కన పెట్టి మోహము కోసము, కామము కోసము ప్రయాసపడి దెలీలియా అనే ఒక స్త్రీతో తన జీవితాన్ని గడపడానికి ఇష్టపడి ఉన్నాడు. తన జీవితంలో ఎప్పుడైతే దెలీలియాతో సమస్తాన్ని గడిచిపెడుతూ, సమస్తాన్ని దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి, సేవను విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఈ యొక్క జీవితమే శ్రేష్టకరమైనది అని చెప్పి తన జీవితంలో దెలీలియాతో గడపడానికి ప్రయాసపడుతున్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే దీవెనలు, మరి ముఖ్యంగా దేవుడు తన పట్ల కలిగిన ఒక ఉద్దేశము, అదే రీతిగా సేవ పరిచర్య అన్నిటినీ తన జీవితంలో పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే తన జీవితంలో ఏది కట్ చేయాలో అది కట్ చేయకుండా తన జీవితము మంచి మార్గంలో నడుస్తుంది అని చెప్పి ప్రయాణము చేసి ఉండటమే ఆ యొక్క శాంసను పతనం అవటానికి ఒక కారణము అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క జీవితంలో ప్రతి ఒక్క మానవుడు పట్ల దేవుడు ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక, ఒక చిత్తము మూడిటిని కలిగి దేవుడు ఉంటుండగా ఈరోజు ఆయనకు ఉద్దేశం ఏంటి నా పట్ల, ఆయన యొక్క చిత్తం ఏంటి నా పట్ల, ఆయనకున్న తలంపులు ఏంటి నా పట్ల అని మనము గ్రహించి మన జీవితంలో ఏదైనా వ్యర్థముగా ఉంటున్నట్లయితే వాటిని మనము కట్ చేయటము అది ఎంతో అవసరం. అది రాంగ్ రిలేషన్షిప్ అయినా, రాంగ్ ఫ్రెండ్షిప్ అయినా, మరి ఏదైనా మన జీవితంలో అక్కర్లేదు, దేవుని చిత్తంలో నుండి నన్ను పక్కన పెడుతుంది, పరిశుద్ధాత్మ యొక్క శక్తి నుండి నన్ను దూరపరుస్తుంది, పరిశుద్ధత నుండి నన్ను నెట్టివేయబడుతుంది నా జీవితము అనే ఒక సత్యాన్ని నువ్వు గ్రహించి వాటిని కట్ చేయడానికి నువ్వు ఈరోజు ఇష్టపడినట్లయితే నీ జీవితము శ్రేష్టకరముగా, నీ జీవితము ఉన్నతముకరముగా, నీ జీవితము ఆరోగ్యకరముగా, నీ జీవితము గొప్పకరముగా ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యము స్పష్టముగా తెలియపరుస్తుండగా ఈరోజు దేవునికి విధేయత చూపించడము, ఆయన చిత్తాన్ని నీ జీవితంలో కనుగొనటము, ఆయనకున్న తలంపులను నీ జీవితంలో కనుగొనటం, ఆయనకున్న ఒక ఉద్దేశము కానీ, ఒక ప్రణాళిక కానీ కలిగి వాటి పట్ల నువ్వు జీవించడము అది ఎంతో శ్రేష్టకరము అని చెప్పి ఈ రోజున వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట మీ అందరికీ మనము చేస్తున్నాను. ప్రతి ఒక్క మనిషిలో ఉన్న ఆరుటిని ప్రతి ఒక్కరు కత్తిరించాలి, కట్ చేయాలి. వీటిని ఎప్పుడైతే మన జీవితంలో కట్ చేస్తామో దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు సమృద్ధముగా మన జీవితంలో మనము చూస్తాము అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఏంటి ఆ ఆరిటిని మనము కట్ చేస్తే మన జీవితంలో ఏమి జరుగుతుంది? ప్రతి ఒక్కటి లేఖనాల ద్వారా మనం అందరము క్లుప్తంగా ధ్యానించుకుందాం. ది ఫస్ట్ వన్ ఈస్ కట్ యువర్ ఇగో. ప్రతి ఒక్క మానవ జీవితంలో మనము ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము మన ఇగోని మనము కట్ చేసుకో. అహంకారం మన జీవితంలో మనం ఎప్పుడైతే ఈ అహంకారాన్ని కట్ చేసుకుంటామో దేవుడు ఉన్నతకరముగా మన జీవితాన్ని ఉంచుతాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున అనేక మంది వాళ్ళ జీవితంలో పతనము చూడటానికి, వాళ్ళ జీవితంలో దరిద్రతను చూడటానికి కారణము అహంకారం. పడిపోవుటకు మునుపు అహంకారము నడుస్తుంది అని చెప్పి క్రీస్తు వాక్యము స్పష్టముగా మనకి కనపడుతుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. దేవుని వాక్యము స్పష్టంగా ఇక్కడ మనకి కనబడుతున్న రీతిగానే దేవుడు చెప్తున్నాడు, నాశనమునకు ముందుగా గర్వము నడుచును, పడిపోవుటకు మునుపు అహంకారం మనసు నడుచును. ఈ రోజున ప్రతి ఒక్క వాళ్ళ జీవితంలో అది ఆత్మీయ జీవితమైన, శారీరకమైన జీవితమైన, మరి ఏ జీవితమైనా సరే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు పతనం అవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? ఈగో. మనం ఎప్పుడైతే ఈ ఈగోని కట్ చేయడానికి సిద్ధపడతామో, ఇష్టపడతామో మన జీవితంలో దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు సమృద్ధిముగా చూస్తామనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము ఈ రకంగానే దేవుని వాక్యము స్పష్టముగా మనకి కనబడుతుంది. నాశనమునకు మునుపు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారము నడుచును అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ఒకడు నాశనం అవటానికి గల కారణము గర్వం. వారి యొక్క ఆత్మీయ జీవితంలో నుండి పడిపోవడానికి గల కారణము అహంకారం. ఈ రెండింటిని మన జీవితంలో ఎప్పుడైతే అక్కరలేదు, దేవుని చిత్తానికి విరుద్ధముగా ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదానికి ఇది అడ్డుపడుతుంది, సత్యాన్ని గ్రహించి మనము కట్ చేసుకుంటానికి ఇష్టపడినట్లయితే అది అహంకారమా, అది గర్వమా? మన జీవితంలో మనం ఎప్పుడైతే కట్ చేస్తామో దేవుడు ఉన్నతకరముగా మన జీవితాన్ని మారుస్తాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. మన జీవితంలో అహంకారము ఉన్నా సరే, గర్వం ఉన్నా సరే, మనము పడిపోవటానికి కారణము అదే, మనము పతనం అవటానికి గల కారణము అదే. దాన్ని ఎప్పుడైతే మన జీవితంలో ఇది నా జీవితంలో అక్కర్లేదు అని చెప్పి మనం ఎప్పుడైతే దాన్ని కట్ చేస్తామో
దేవుని తప్పనిసరిగా ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు మన సొంతము చేసుకుంటామనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున అనేక మంది వారి జీవితంలో గర్వాన్ని అని కట్ చేసుకునేడానికి, అహంకారాన్ని కట్ చేసుకునేడానికి ఇష్టపడట్లేదు. ఎందుకని అన్నట్లయితే ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో వాళ్ళు దీన స్థితిలో, లేమి స్థితిలో, కలిమి స్థితిలో ఉంటున్నారు. అన్నీ వచ్చేటప్పటికి గర్వము రావటము, అహంకారము రావటము, ముందు దృష్టి కలగటము, నా జీవితంలో నాకేంటి అహంకారము వెంబడి అవమానము వచ్చును, అహంకారము పడిపోటకు మార్గము చూపిస్తుంది కానీ నించడానికి కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క జీవితంలో, అది ఆత్మీయ జీవితంలో కూడా ఈ రోజున అనేక మంది నేను జీవిస్తున్న జీవితము కరెక్టే, నేను ప్రయాణం చేస్తున్న ప్రయాణము కరెక్టే, నేను వెలుచున్న మార్గము కరెక్టే అని అనుకుంటున్నారు. అయితే దేవుని వాక్యము స్పష్టముగా సామెతల గ్రంథంలో మనకి కనపడుతున్న రీతిగానే ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయితే తుదుకు అది మరణానికి దారి తీయను అని చెప్పి అంటున్నారు. ఎప్పుడైతే నేను వెళ్తున్న మార్గము కరెక్ట్ అని నువ్వు అనుకుంటావో అది మరణానికి దారితీస్తుంది. ఎప్పుడైతే నేను ప్రయాణిస్తున్న మార్గము కాదు, నేను ఈరోజు వెళ్తున్నది దేవుని చిత్తములో నేను ఉంటున్నాను అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, ఆ గ్రహింపు నీకు ఎప్పుడైతే వస్తుందో నీ జీవితము మారుతుంది, నీ జీవితము శ్రేష్టకరముగా ఉంటుంది అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. మొట్టమొదటిగా మన జీవితంలో కత్తిరించుకోవాల్సింది అహంకారాన్ని మనము కట్ చేయాలి. ఇగోని మనం ఎప్పుడైతే కట్ చేస్తామో దీవించబడతాం. అండ్ ద సెకండ్ వన్ ఈస్ కట్ యువర్ యాంగ్రీ. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితంలో కానీ, శారీరకమైన జీవితంలో కానీ కోపాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. ఏదైనా చెప్తే కోపము, ఏదైనా మాట్లాడితే కోపము, వారి జీవితంలో కోపాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ కోపాన్ని కలిగి జీవిస్తారో దేవుని ప్రేమను వాళ్ళు ఇతరుల పట్ల వ్యక్తపరచలేరు. మరియు దేవుని ప్రేమను ఎవరైతే ఇతని కొరకు వ్యక్తపరుస్తున్నారో అది కూడా తన జీవితంలో తీసుకోలేడు. ఈ రోజున అనేక మంది జీవితాలు నాశనం అవడానికి రెండవదిగా కారణమైనది ఈ యొక్క కోపము మాత్రమే. ఎదుటి వ్యక్తి ప్రేమను వ్యక్తపరుస్తున్న కోపముతో ఉంటారు. తిను ప్రేమను వ్యక్తపరచాలి అంటే తన జీవితంలో కూడా కోపం ఉంటుంది. అప్పుడు తన జీవితంలో ప్రేమను వ్యక్తపరచలేడు, ప్రేమను పొందుకోలేడు. ఎంతకాలము కోపంలోనే ఉంటాడు, ఆ కోపంలోనే తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. సత్యాన్ని కనుగొనే సమయానికి తన యొక్క జీవితము ఆల్రెడీ నాశనం అయిపోయి ఉండిద్ది. ఆ యొక్క బాధలో, ఆ యొక్క వేదనలలో ఇంకా కోపాన్ని తెచ్చుకొని నా దేవుడు నాకేమీ చేయలేదు అని చెప్పి ఆత్మహత్య చేసుకునేటానికి, మరణించడానికి సిద్ధపడతాడు. సాతాను గాడి యొక్క మెయిన్ అజెండా ఇదే. ఎటు నుండి తీసుకెళ్ళినా మనుషుడిని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళకూడదు, భక్తిహీనతలోనికి తీసుకొచ్చేసి వాడి జీవితాన్ని పతనం చేయాలి, నాశనం చేయాలి, దరిద్రతలో ఉంచాలి, నరకంలోకి వేసేయాలి. ఎప్పుడైతే ఈ యొక్క విషయాన్ని మనము గ్రహిస్తామో మన జీవితంలో కోపానికి మనము చోటు ఇవ్వము అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా మనకి కనబడుతుంది. లేఖనాల ద్వారా మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 8-9 వచనము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందు. ఈ రోజున దేవుడు స్పష్టంగా సూటిగా ఎవరైనా ఇటువంటి ఒక మీ జీవితంలో కలిగి జీవిస్తున్నట్లయితే కోపాన్ని, దేవుడు చెప్తున్న మాట ఇదే. కోపమును మానుము, ఆగ్రహాన్ని విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. ఈ రోజున ఏంటండి, ఎంత మూర్ఖముగా మాట్లాడినా, ఎన్ని దూషణపు మాటలు పలికినా సరే, ఎంత తిట్టినా సరే, ఎంత అసభ్యకరంగా నా పట్ల ప్రవర్తించినా సరే, నేను కోపముగా ఉండకూడదా, నేను కోపముగా జీవించకూడదా, కోపముతో ఒక మాట అనకూడదు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, దేవుణ్ణి మనము ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే 2022 సంవత్సరాల క్రితము మన కొరకు సిలువలో, పాపాత్మల కొరకు దేవుడు సిలువలో వేలాడబడి ఉన్నప్పుడు డొక్కలలో పొడిచారు, కాళ్ళ మీద కొట్టి ఉన్నారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఉన్నారు. తన జీవితాన్ని ఎంతగానో వేదనకరముగా గాయపరుస్తున్న రోమీ సైనికులు, రోమీ ప్రభుత్వం వాళ్ళతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, కోపములో వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు పతనమైపోవాలి, వీళ్ళు దరిద్రంలోకి వెళ్ళిపోవాలి అని చెప్పి దేవుడు ఏ రోజు అలా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కాబట్టి వీరిని క్షమించడి అని చెప్పి దేవుడు క్షమించాడే కానీ కోపాన్ని వ్యక్తపరచలేదు. ఈ రోజున దేవుడు వాక్యం కూడా అదే చెప్తున్న మాట ఏంటంటే, నేను ప్రేమ కలిగి జీవిస్తున్నట్లు, నేను ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లు మీరు ప్రేమ కలిగి జీవించండి, మీరు కూడా ప్రేమను వ్యక్తపరచండి ఇతరుల పట్ల అని చెప్తుండగా, ఈ రోజున కోపాన్ని విడిచిపెట్టాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. అది
కీడుకే కారణము అంటున్నారు. ఒకవేళ నువ్వు ఆగ్రహాన్ని విడిచిపెట్టకుండా, కోపాన్ని విడిచిపెట్టకుండా వాటిని పట్టుకొని నువ్వు నీ జీవితంలో ప్రయాణిస్తున్నంత కాలము అది మేలుకు కాదు, అది కీడుకే కారణము. ఏదో ఒక రోజు నువ్వు సత్యాన్ని గ్రహించినప్పుడు నీ జీవితము ఆల్రెడీ నాశనం అయిపోయి ఉంటుంది అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి ఈరోజే కోపాన్ని విడిచిపెట్టడము, ఆగ్రహాన్ని విడిచిపెట్టడము శ్రేష్టకరము అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. లేదు నేను కోపాన్నే కలిగి జీవిస్తాను, లేదు వాక్యం ఉన్న రీతిగా నేను కోపాన్ని కనుక విడిచిపెట్టి జీవిస్తాను అని అనుకున్నట్లయితే, కోపంని వెంబడిస్తాను అంటే దేవుడు చెప్తున్న మాట, కోపాన్ని విడిచిపెడుతున్నాను అని అంటే దేవుడు ఇస్తున్న మాట. అదే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనం. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. దేవుడు చెప్తున్న రీతిగానే కీడు చేయువాడు నిర్మూలము అగును, యెహోవా కొరకు కనిపెట్టువాడు దేశాన్ని స్వతంత్రించుకొను. ఈరోజు కోపములో ఎవరే ఏదో ఒక మాట అన్నారని చెప్పి, ఏదో ఒక మాటను నీ పట్ల ప్రవర్తించారని చెప్పి, నిన్ను గాయపరిచారని చెప్పి కీడుకి ప్రతి కీడుగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీ జీవితము నిర్మూలమగుదు. అంటే అక్కడ నిర్మూలమగుదును అనే ఒక మాటకి అర్థం ఏంటన్నట్లయితే మాయమైపోద్ది, నీ జీవితము అర్థము లేకుండా ఈ లోకములో గతించిపోతుంది అని చెప్పి దానికి ఉన్న ఒక అర్థము అని ఈ రోజున గ్రహించండి. లేదండి, వాక్యాన్ని ఉన్న రీతిగానే కోపాన్ని విడిచిపెడతాను, ఆగ్రహాన్ని పక్కన పెడతాను, దేవుడు ఏవైతే స్వభావాన్ని కలిగి జీవిస్తున్నాడో అటువంటి స్వభావాన్ని నేను కూడా కలిగి జీవించడము నా జీవితంలో శ్రేష్టకరము, నా జీవితంలో ఉత్తమము అనే ఒక సత్యాన్ని గ్రహించి ఎవరైతే ఆ రీతిగా కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నారో వారు సత్యాన్ని గ్రహించేది, సత్యాన్ని కనుగొన్నది ఏంటి అన్నట్లయితే, కోపము వచ్చినప్పుడు కీడు హాని జరుగుతుంది. కీడుకు ప్రతి కీడు చేసేదానికన్నా దేవుడు చెప్పిన రీతిగా ఊరకుండటి పగ తీర్చుకునటము నావసము. కాబట్టి నేను వాడు ఏదో అన్నాడని చెప్పి నేను పగ తీర్చుకొను, కీడుకు కీడు చేయను, కోపమునకు ప్రతి కోపంగా నేను ఏమీ చేయను, హాని ఏమీ చేయను, నా తండ్రి చూసుకుంటాడు అని చెప్పి యెహోవా కొరకు ఎవరైతే కనిపెడతారో వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా మనకి కనపడుతుండగా, ఈరోజు నీ జీవితంలో దేశాన్ని స్వతంత్రించుకోవాలని ఆశ నీకు ఉన్నట్లయితే మొదటిగా నీ జీవితంలో ఇగోని పక్కన పెట్టాలి, రెండవదిగా నీ జీవితంలో కోపాన్ని పక్కన పెట్టాలి. వీటన్నిటినీ నీ జీవితంలో గనక ఉన్నట్లయితే, నా జీవితంలో గనక ఉన్నట్లయితే ఈరోజే వాటిని కట్ చేసుకుండటము అది ఎంతో అవసరము, అది ఎంతో ఉత్తమమైనది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు ఈ సమయమునందున గ్రహించండి. అండ్ ద థర్డ్ వన్ ఈస్ కట్ యువర్ రాంగ్ రిలేషన్షిప్. దేవుడు చెప్తున్నాడు, మూడవదిగా నీ జీవితంలో నువ్వు వేటిని కత్తిరించాలన్నట్లయితే రాంగ్ రిలేషన్షిప్స్ అనగా అక్కర్లేని సంబంధాలు, చెడు విషయాలు, వీటిని నీ జీవితంలో నువ్వు కత్తిరించాలి. ఒకవేళ నీకు వివాహమైందా, నీ జీవితంలో ఒక భర్తను కానీ ఒక భార్యను కానీ నువ్వు కలిగి జీవిస్తూ వేరొక పురుషుడితో వేరొక స్త్రీతో నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నట్లయితే ఆ యొక్క సంబంధాన్ని కట్ చేయాలి. ఈ రోజున నీ జీవితంలో అన్నీ ఉండి నీ జీవితంలో విచ్చలవిడిగా లోకానుసారంగా జీవించి అక్రమమైన సంబంధాలను గనక నువ్వు పెట్టుకునడానికి ఇష్టపడుతున్నట్లయితే ఆ యొక్క రాంగ్ రిలేషన్షిప్ కూడా దేవుడు చెప్పినాడు కట్ చేయాలి అని చెప్పి అంటున్నాడు. ఈరోజు రిలేషన్షిప్ అనగా ఈరోజు క్రీస్తుకి నీకు మధ్య రిలేషన్షిప్ ఏర్పడదు. ఈ మధ్యలో దుష్టుడు ఏర్పడినా, తల్లిదండ్రులు ఏర్పడినా, ఫ్రెండ్స్ ఏర్పడినా, మరి ఎవరు ఏర్పడినా సరే వీళ్ళందరినీ మనము కట్ చేయాలి. అంటే తల్లిదండ్రులని పక్కన పెట్టేయాలా, ఫ్రెండ్స్ని పక్కన పెట్టేయాలా, రిలేటివ్స్ని పక్కన పెట్టేయాలా? నో. దేవుని మార్గములో తీసుకువెళ్ళటానికి తల్లిదండ్రులు ఉపయోగపడుతున్నారా, ఫ్రెండ్స్ ఉపయోగపడుతున్నారా, బంధుమిత్రులు నీకు సహకరిస్తున్నారా? దేవుని చిత్తము ప్రకారము ఆ యొక్క సంబంధంలోనికి నిన్ను వీళ్ళు తీసుకెళ్ళటానికి ప్రయాసపడి ప్రయత్నము చేస్తున్నట్లయితే వాళ్ళని నీతో ఉంచుకొని వాళ్ళు చెప్పిన రీతిగా నువ్వు దేవునితో సంబంధము ఏర్పరచుకునేటానికి దేవుడు చిత్తము అంగీకరిస్తాడు. అదే రీతిగా నీ జీవితంలో ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ దేవుడికి నీకు మధ్యనున్న సంబంధాన్ని కట్ చేసి లోకము వైపు, పాపము వైపు, మోసము వైపు, అక్రమాల వైపు తీసుకెళ్ళడానికి ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, తల్లిదండ్రులు ఎవరైనా సరే దీని కొరకు వీటి నిమిత్తమే ప్రయాసపడుతున్నారా, ప్రయత్నం చెందుతున్నారా? వాళ్ళని కట్ చేయాలి. ఈ రాంగ్ రిలేషన్షిప్స్ కూడా కట్ చేయడము అది ఎంతో అవసరము అని చెప్పి దేవుని వాక్యము స్పష్టముగా కనపడుతుంది. ఒకసారి రక్షణ పొందిన తర్వాత, బాప్తీసాన్ని తీసుకున్న తర్వాత, దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత శ్రమైన, ఖడ్గమైన, కరువైన, ఉపద్రవమైన మన జీవితంలో ఏది వచ్చినా సరే
దేవునితో ఉన్న యొక్క సంబంధాన్ని, రిలేషన్షిప్ని మనం ఎప్పుడు కట్ చేసుకోకూడదు. ఈరోజు నీ జీవితంలో వాక్యం ఏంటో, ఈరోజు ఆల్రెడీ నీ జీవితంలో దేవునితో ఉన్న సంబంధాన్ని నువ్వు కట్ చేసేసుకొని లోకము వైపు సంబంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే, ఆ లోకాశలలో ఉన్న యొక్క సంబంధాన్ని కట్ చేసుకొని దేవునితో సంబంధము ఏర్పరచుకునేటానికి నీ జీవితము సిద్ధముగా ఉన్నట్లయితే నీ జీవితము ఆశీర్వాదకరముగా ఉంటుంది అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. దేవుని వాక్యము స్పష్టంగా మనకి కనపడుతున్న రీతిగా సామెతల గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనము, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టను, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. దేవుని వాక్యం ఇక్కడ ఏమని వివరిస్తుందంటే, ప్రేమను వృద్ధి చేయువాడు తప్పిదములను దాచిపెడతాడంట, మాటి మాటికి ఎత్తువాడు తప్పులను మితభేదము చేయువాడు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా మనకి కనపడుతుంది. ప్రేమను వృద్ధి చేయువాడు అనగా దేవునికి నీకు మధ్యలో ఉన్న ఒక సంబంధాన్ని ఏర్పరచడానికి ఎవరైనా సరే ప్రయాసపడుతున్నట్లయితే సంతోషకరము, విడదీయాలని చెప్పి చూస్తున్నట్లయితే ఆ యొక్క రిలేషన్షిప్ని నువ్వు కట్ చేయటము అది ఎంతో శ్రేష్టకరము. మరియు దేవుడు చెప్తున్న రీతిగానే నువ్వు ఈ యొక్క రాంగ్ రిలేషన్షిప్స్ని నువ్వు కట్ చేసుకునేటానికి ప్రయాసపడుతున్నట్లయితే దేవుడు చెప్తున్న వాక్యం రీతిగానే ప్రేమను నువ్వు వృద్ధి చేసేవాడిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రేమను వృద్ధి చేయగోరువాడిగా నువ్వు ఉన్నట్లయితే తప్పిదములను దాచిపెడతావు. లేదు అని అన్నట్లయితే నువ్వు పదే పదే ప్రతి ఒక్క గతించిపోయిన వాటిని అన్నిటిని మితభేదము చేస్తూ పాతవన్నీ తప్పుతూ పాతవన్నీ చేసుకున్నట్టు అక్రమమైన సంబంధాలని, అక్రమమైన ద్వేషాలని నువ్వు కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నట్లే అని చెప్పి దేవుని వాక్యము మనకి కనపడుతున్న రీతిగా ఈ రోజున నువ్వు ప్రేమను వృద్ధి చేయగోరేవాడిగా ఉంటున్నట్లయితే ఈ యొక్క రాంగ్ రిలేషన్షిప్స్ అన్నిటిని నువ్వు నీ జీవితంలో కట్ చేసుకుంటము అది ఎంతో అవసరము. లేదు నా జీవితంలో ఈ రాంగ్ రిలేషన్షిప్స్ని నేను కంటిన్యూ చేసుకుంటాను అన్నట్లయితే నువ్వు తప్పిదములను దాచిపెట్టేవాడివి కాకుండా చేసిన తప్పులను బయటకు తవ్వుతున్న వ్యక్తివి, మితభేదము చేయవాడు. దాని వలన నీ జీవితము నాశనం అవుతుంది, కుటుంబ జీవితము నాశనం అవుతుంది, స్నేహితుల జీవితము నాశనం అవుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ జీవితము నాశనకరముగా ఉంటుంది. లేదు నేను మారాలి, క్రీస్తు కొరకు అనేక మందిని మార్చాలి అనే ఒక ఉద్దేశం కలిగినట్లయితే దేవుడు చెప్తున్న రీతిగా ప్రేమను వృద్ధి చేయవాడు తప్పిదములను దాచిపెడతాడు అన్న రీతిగానే నువ్వు మంచి రిలేషన్షిప్, దేవునితో సంబంధం కలిగి జీవించినట్లయితే ఈ రాంగ్ రిలేషన్షిప్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కూడా నువ్వు తీసేసి, వాళ్ళని కూడా నువ్వు విడిచిపెట్టేసి, వాళ్ళని కూడా ప్రభు వైపు తిప్పే వ్యక్తిగా నువ్వు ఉంటావు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఈ సమయం నందున గ్రహించండి. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ కట్ యువర్ ఓల్డ్ నేచర్ అనగా ప్రాచీనమైన స్వభావాన్ని విడిచిపెట్టాలి, మూర్ఖత్వమైన స్వభావాన్ని విడిచిపెట్టాలి, పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి, నీచ స్వభావాన్ని మనము విడిచిపెట్టాలి. ఈ రోజున అనేక మంది ఆలోచన చేస్తారు, నేను క్రైస్తవునండి, నేను దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించానండి, నేను ప్రభువులో తీసుకుంటున్నానండి, నేను బాప్తీసం తీసుకుంటున్నానండి, నేను ఎప్పటి నిండో మందిరానికి వెళ్తున్నానండి, నేను పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఆదివారం పూట మందిరానికి వెళ్తున్నావండి. ఈరోజు దేవుడు చెప్తున్న రీతిగా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నంత మాత్రం నువ్వు ఆదివారం పూట సంఘానికి వెళ్తున్నంత మాత్రాన్ని నువ్వు భక్తి జీవితంలో ఉన్నట్టు కాదు. నీ ఆత్మీయ జీవితము ప్రతిదినము చెక్ చేసుకొని దేవునితో ఉన్న సంబంధములు, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్న యొక్క స్పిరిచువల్ లైఫ్ అది ఎంత హెచ్చుగా ఉన్నదో గ్రహించినట్లయితే అది శ్రేష్టకరమైన జీవితము అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. వాక్యాన్ని వినినంత మాత్రాన నీ జీవితంలో అద్భుతం జరిగినట్టు కాదు, వాక్యాన్ని చూసినంత మాత్రాన నీ జీవితంలో అద్భుతం జరిగినట్టు కాదు, వాక్యాన్ని చదివినంత మాత్రాన నీ జీవితంలో అద్భుతాలు మేలులు జరిగినట్టు కాదు. కానీ ఈ వాక్యాన్ని నా కొరకే అని ఎప్పుడైతే నీ కొరకు అని వింటావో, నీ కొరకు అని ఎప్పుడైతే చదువుతావో, నీ కొరకు అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, అప్పుడు నీ జీవితంలో ఎప్పుడైతే నమ్ముతావో నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. దేవుడు చెప్తున్నాడు ప్రాచీనమైన స్వభావాన్ని విడిచిపెట్టాలి అంటే దేవుడు ఎందుకని ఈ మాట పదే పదిగా పలుకుతున్నాడు అన్నట్లయితే అనేక మంది భక్తి జీవితంలో మునుపు ఎలాగైతే ఉన్నారో భక్తిలోకి వచ్చిన తర్వాత అలాగే క్రీస్తుకు మునుపు లోకంలో అలాగే జీవించారు, క్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా చాలా మంది జీవితాలు కూడా అలాగే ఉంటున్నాయి, అదే రీతిగా జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈరోజు 4వదిగా కట్ చేసుకోవాల్సింది నీ యొక్క ఓల్డ్ నేచర్ని కట్ చేసుకోవాలి, నీ ప్రాచీనమైన స్వభావాన్ని కట్ చేసుకోవాలి. నేను చెప్తున్న మాటలు కాదు, క్రీస్తు చెప్తున్న మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును బదులుకొని ఏంటండి, కావున మునుపటి ప్రవర్తన విషయములను అయితే
మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావములను వదులుకొని అని దేవుని వాక్యం స్పష్టంగా మనకి కనపడుతుంది. కావున మునుపటి ప్రవక్తన అంటే ఇంతకు ముందు ఏమైతే ప్రవక్తన ఉందో, ఇంతకు మునుపు ఏదైతే స్వభావం నీలో ఉందో, ఇంతకు మునుపు ఏదైతే నీలో ఒకడు దాగి ఉన్నాడు కదా, చెడ్డవాడు, మూర్ఖువాడు, ఆ వాడిని మనము విడిచిపెట్టడం అది ఎంతో శ్రేష్టకరం. క్రీస్తులోకి వచ్చిన తర్వాత విడిచిపెట్టాను అని నువ్వు అనుకుంటున్నట్లయితే సంతోషకరము. ఇంకా నీ జీవితంలో అటువంటి ప్రాచీనమైన స్వభావము ఉన్నట్లయితే అది నీ జీవితంలో కట్ చేసుకోవాలి. లేకపోతే నీ జీవితాన్ని అది కట్ చేస్తుంది. నీ జీవితము నాశనం అయిపోయే ఛాన్సెస్ మెజారిటీగా ఉన్నాయి అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ప్రాచీనమైన స్వభావాన్ని మనము విడిచిపెట్టాలి. ఈ ప్రాచీనమైన స్వభావం అనగా అర్థం ఏంటి అన్నట్లయితే ఒక చిన్న ఉదాహరణ మనము ధ్యానించుకుందాము. ఒక వ్యక్తి తన జీవితంలో వెళ్తూ ఉండగా మన ఇంటిలో ఏదో ఒక సమస్య ఉంది, అది ఎలక్ట్రీషియన్ బోర్డులో అని చెప్పి సత్యాన్ని కనుగొని ఆ యొక్క వ్యక్తి ఆ ఎలక్ట్రీషియన్ బోర్డు దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టినప్పుడు ఆ వ్యక్తికి కరెంటు పాస్ అయిపోయి జుమ్ అని చెప్పి షాక్ కొడుతుంది. ఎప్పుడైతే షాక్ కొడుతున్నాడో ఆ వ్యక్తిని చూసిన మరొక వ్యక్తులు అనగా వాళ్ళ పిల్లల, వారి యొక్క భార్య, వాళ్ళ కుటుంబ సభ్యుల, లేదా తోటి స్నేహితుల, తోటి ప్రాంతానికి చెందిన వ్యక్తుల, మరి ఎవరైనా కానివ్వండి, ఎప్పుడైతే ఈ మనిషిని చూసిన మనుషులు ఏం చేస్తారు, దగ్గరికి వెళ్ళి నేను సహాయం చేస్తాను అని చెప్పి నువ్వు కూడా వెళ్ళి పట్టుకున్నట్లయితే ఆ ప్రాచీన స్వభావం కనుక ఆ యొక్క వ్యక్తిని కనుక నువ్వు పట్టుకున్నట్లయితే ఆ వ్యక్తి ఏదైతే స్వభావాన్ని కలిగి జీవిస్తున్నాడో నీవు కూడా అదే స్వభావం. అంటే ఆ యొక్క వ్యక్తి షాక్కి గురైనప్పుడు నువ్వు వెళ్ళి పట్టుకున్నావు అంటే నీకు షాక్ కొడుతుంది, నిన్ను వేరే వాళ్ళు పట్టుకున్నారంటే వారికి షాక్ కొడుతుంది, వాళ్ళు వేరే వాళ్ళు పట్టుకున్నా అలాగలాగా ఎంతమందిని పట్టుకున్నా షాక్ కొడుతుంది. ఈ ప్రాచీన స్వభావాన్ని అనగా ఈ యొక్క స్వభావాన్ని కట్ చేయడం ఎలాగంటే నువ్వు స్లిప్పర్స్ వేసుకోవాలి. వెట్గా ఉన్నది కాదు, డ్రైగా ఉన్న ఒక స్టిక్ని తీసుకొని ఎక్కడి నుంచి అయితే కరెంట్ పాస్ అవుతుందో అక్కడ వచ్చి ఎప్పుడైతే నువ్వు కర్రతో కొడతావో ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క విషయం నుండి బయటికి వస్తాడు. ప్రాచీన స్వభావమును అనగా అర్థం ఏంటన్నట్లయితే క్రీస్తుని ఎరగక మునుపు పాపములో జీవించావేమో, లోకంలో జీవించామేమో, అన్యాయముగా జీవించామేమో, అక్రమంగా జీవించామేమో, మోసాలు చేసి ఉన్నావేమో, అక్రమముగా ధనము సంపాదించావేమో, చెడు అలవాట్లకి, చెడు తలంపులకి, చెడు కోరికలకి, చెడు విషయం నిమిత్తమే అన్నిటికీ నువ్వు బానిసైపోయి ఉన్నావు. ఎవరో చెప్పారు ఫలానా క్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే నీ జీవితము శ్రేష్టకరంగా ఉంచుది, ఆశీర్వాదకరంగా ఉంచబడుతుంది, దీవెనకరంగా ఉంచబడుతుంది అని చెప్పిన రీతిగా ఈ యొక్క నీచ స్వభావం నుండి ఈ యొక్క మంచి స్వభావానికి నువ్వు వచ్చినప్పుడు మరలా నీ జీవితంలో నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళే సమయం లోపున ప్రాచీన స్వభావం అనగా ఈ రోత స్నేహితులు, పాత స్నేహితులు, చెడ్డు ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు నీకు కనబడినప్పుడు లేదా పరిచయమైనప్పుడు నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళిపోయి మరలా జీవిస్తున్నప్పుడు వారు మందు తాగుతున్నారా, సిగరెట్ తాగుతున్నారా, లోకములో జీవిస్తున్నారా, పాపాలు చేస్తున్నారా, వాళ్ళతో కలిసి నువ్వు ప్రయాణం చేసినట్లయితే నువ్వు మరలా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దీవెనని అన్నిటినీ పోగొట్టుకొని ఒక శాంసంగ్ లాగా, ఒక గెహజీ లాగా, ఒక విషయం నిమిత్తమే నువ్వు అన్నిటినీ కోల్పోయి ఇదే నాకు శ్రేష్టకరమైనదని చెప్పి నువ్వు వెళ్ళిపోయినట్లయితే నీవు కూడా ఆ వ్యక్తి కరెంట్ షాక్ పట్టిన వ్యక్తిని పట్టుకుంటే ఎలాగైతే కరెంట్ పాస్ అవుతుందో అదే రీతిగా ఆ వ్యక్తితో నువ్వు తిరుగుతున్నట్లయితే నీ ప్రాచీన స్వభావం మరలా నీ జీవితంలోనికి ఎక్కడున్నాడు అని చెప్పి వచ్చేస్తుంది, నీ జీవితాన్ని నాశనము చేసేస్తుంది. కాబట్టి క్రీస్తు చెప్తున్నాడు ఇటువంటి ప్రాచీన స్వభావాన్ని నీవు కలిగి జీవించుకోకూడదు. ఇదివరకు నువ్వు భక్తి జీవితంలో లేనప్పుడు అందరూ చెడ్డవాళ్ళే, నీతో తిరిగిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళే. దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి సత్యాన్ని తెలుసుకొని దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్స్, ఆ స్నేహితులు, రిలేటివ్స్ ఎవరైనా నీ జీవితంలో కలవచ్చు. కలిసినప్పుడు మరలా అటువంటి స్వభావానికి వెళ్ళకూడదు అన్నట్లయితే నువ్వు వాళ్ళతో కలవకూడదు, వాళ్ళతో సంబంధాన్ని పెట్టుకోకూడదు, వాళ్ళతో నువ్వు మాట్లాడుకోకూడదు. ఎప్పుడైతే నువ్వు మాట్లాడకుండా జీవిస్తావో అది ఎంతో శ్రేష్టకరం. ఈ కరెంటు పాస్ అయిన వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఎందుకు అన్నట్లయితే పట్టుకుంటే మనకు కూడా షాక్ కొడుతుంది. అలాగే రీతిగానే వీడు చెడ్డవాడు, వీడు వ్యభిచారి, వీడు మోసగాడు, వీడు దొంగోడు అని మీకు తెలుసుకున్నప్పుడు వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు. కానీ వాళ్ళ యొక్క విషయం నిమిత్తమే దేవునికి మనము విజ్ఞాపన చేయాలి. కరెంటు పాస్ అయినప్పుడు మనిషి దగ్గరికి వెళ్ళడు, కానీ కర్రతో ఆ యొక్క సంబంధాన్ని, ఈ యొక్క కరెంటుకి ఒక మనిషిని ఉన్న సంబంధాన్ని తెక్కకూడదు. అలాగే ఈ యొక్క వ్యక్తికి పాపానికి ఉన్న యొక్క విషయంలో మనము వెళ్ళి దూరితే పాపానికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వెళ్ళకుండా ప్రార్థన చేసి మనము ఆ యొక్క రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలి. ఎప్పుడైతే మనము బ్రేక్ చేస్తామో మన జీవితంలో మనము కలిగిన శ్రేష్టకరమైన దీవెనల ఆశీర్వాదాలు వారి జీవితంలో కూడా వాళ్ళు చూస్తారు అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. అండ్ ద ఫిఫ్త్ వన్ ఇస్ కట్ యువర్ జెలస్. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది వాళ్ళ జీవితంలో నాశనం అయిపోవడానికి ఆ దినములలో శాంసన్ మరియు గెహజీ
దేవుడి దగ్గర నుండి దూరం అయిపోవడానికి కారణము ఒక విధముగా జలసీ కూడా కారణమే. ఈ రోజున ప్రతి ఒక్క మానవుడి జీవితంలో లేదా నరుడి జీవితంలో దేవుడు చెప్తున్న రీతిగా జలస్ మనకి ఉండకూడదు, మత్సరము అనేది మనకి ఉండకూడదు. ఎదుటివాడు దీవించబడుతున్నాడు, ఎదుటివాడు ఆస్వాదించబడుతున్నాడు, ఎదుటివాడు ఉన్నతమైన శిఖరానికి వెళ్ళిపోతున్నాడు. నేను 2000 సంవత్సరాల్లోనే పుట్టాను, ఆడు 2000 సంవత్సరాలకే పుట్టి ఉన్నాడు. మా డాడీ బిజినెస్ చేస్తున్నాడు, వాళ్ళ డాడీ బిజినెస్ చేస్తున్నాడు. వాడు అదే స్కూల్లో చదువుకున్నాడు, నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. వాడు అదే కాలేజీలో చదువుకున్నాడు, నేను ఇదే కాలేజీలో చదువుకున్నాడు. మరి ఆడేమో అంతగా సంపాదించి అన్ని కోట్లు గడించి అంతగా పైకి అభివృద్ధి చెందిపోతున్నారు, మరి నేనేమో ఇంకా ఇక్కడే ఈ పెంకుటిల్లోనే ఉండిపోతున్నాను. ఇటువంటి మత్సరము కనుక ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, స్టాప్ ఇట్. అటువంటి జలస్ని ఈ రోజు నువ్వు వెంటనే కత్తిరించుకోవాలి అని దేవుడు వాక్యము స్పష్టంగా మనకి కనపడుతుంది. లేదండి, నా జీవితంలో మేమిద్దరం ఒకేసారి జీవితాన్ని ప్రయాణం చేశాను, వాడు అంతగా దీవించబడ్డాడు, నేను ఇంతగానే ఉంటున్నాను, వాడి జీవితం ఆస్వాదించకూడదు, వాడి జీవితం నాశనం అయిపోవాలి అని చెప్పి నువ్వు గనక కోరుకుంటున్నట్లయితే అది నీ జీవితాన్నే హానికరముగా ఉంటుంది, నీ జీవితాన్నే నాశనం చేస్తుంది, నీ జీవితానికి అది హానికరముగా ఉంటుంది అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. క్రీస్తు వాక్యము తెలియపరుస్తున్న రీతిగా సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనము, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మచ్చరం ఎముకలకు కొల్లు. దేవుని వాక్యము చెప్తున్న రీతిగా సాత్వికమైన మనసు అంట శరీరమునకు జీవం అంట. నువ్వు ఎప్పుడైతే సాత్వికమైన మనసు కలిగి జీవిస్తావో నీ తోటి వ్యక్తులతో, కొలీగ్స్తో, రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో ఎప్పుడైతే సాత్వికాన్ని కలిగి నువ్వు జీవిస్తావో నీ శరీరమునకు అది మంచిది, జీవము అని చెప్పి దేవుడు వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. లేదు, ఆ రీతిగా కనుక నువ్వు జీవించకుండా మత్సరము చూపిస్తూ వాడు దీవించబడిపోతున్నాడే, వాడు ఆస్వాదించబడిపోతున్నాడే, వాడు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతున్నాడే, అసూయ కనుక కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుడు అదే వచనంలో చెప్తున్న రెండవ మాట ఏంటి అన్నట్లయితే, మత్సరము శరీరమునకు అనగా మత్సరము ఎముకలకు కుళ్ళు అంట. నీ ఎముకలు కుళ్ళు అయిపోతాయి అంటున్నాడు. ఈరోజు ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఎముకలు క్షీణించిపోతున్నాయండి, ఎముకలకి క్షీణించిపోవడానికి అధిక బరువు కారణమేమో, నొప్పులు కారణమేమో అని చెప్పి అనేక మంది యొక్క విషయాల నిమిత్తమే, నరాల విషయాల నిమిత్తమే, మరి ఎటువంటి పాయింట్స్ అయినా సరే లోకములో ఈ బరువు ఉండటం వలనో లేదంటే ఫుడ్ వలన అనుకుంటున్నారు. కానీ క్రీస్తు వాక్యము చెప్తుంది, నీకు ఎప్పుడైతే అసూయ కూడా ఉంటుందో ఆ యొక్క విషయం నిమిత్తమే, అంటే ఎదుటివాడు దీవించబడుతున్నాడు, నేను ఇంకా ఇక్కడే ఉండిపోతున్నాను అనే ఒక అసూయ గనక ఉన్నట్లయితే అది నీ ఎముకలకు కుళ్ళు అంట. అంటే ఎప్పుడైతే జీవము, శరీరముల జీవము ఎప్పుడైతే వెళ్తుందో అనగా దేవుని యొక్క జీవము ఆత్మలోనికి వెళ్ళి ఎప్పుడైతే ప్రయాణము చేస్తూ ఉంటుందో, బెస్ట్ ఎగ్జాంపుల్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందండి పైనుండి కింద దాకా. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుందో నీ జీవితము శ్రేష్టకరముగా ఉంటుంది, ఊపిరి తీసుకోగలవు, నీ కాలు కృత్యాలు నువ్వు చేసుకోగలవు. బ్లడ్ నా జీవితంలో సర్క్యులేషన్ అవ్వకూడదు అని చెప్పి మధ్యలో ఏదైనా అడ్డం పెట్టేసి లేదంటే ఇక్కడ కోసేసుకొని దానికి ఇక్కడ క్లాట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ నుండి వస్తున్న రక్తము ఇక్కడికే వెళ్తుంది కానీ ఇక్కడికి రాదు. అప్పుడు ఇది ఏమైందంటే కొన్ని రోజులకి క్షీణించిపోయి మృతము చెంది కుళ్ళిపోయిద్ది. ఈ కుళ్ళిపోయింది దాన్ని ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ వరకు కట్ చేసి ఒక పార్ట్ని వేరు చేయండి. అదే రీతిగా ఈ రోజున నువ్వు అసూయ కనుక కలిగి జీవిస్తున్నట్లయితే, నువ్వు సాత్వికము కలిగి జీవించినట్లయితే ఈ శరీరము దీవించుగా ఉంటుంది, ఆశీర్వాదకరముగా, అందముగా, సౌందర్యకరముగా, ఇతరులకి ఉపయోగపడే రీతిగా శ్రేష్టకరముగా ఉంటుంది. లేదు, నువ్వు ఎప్పుడైతే మత్సరమును కలిగి జీవిస్తావు, శరీరానికి కుళ్ళు, వాడు దీవించబడిపోతున్నాడు అని చెప్పి కుళ్ళుకొని నీ జీవితాన్ని నేతులారా నువ్వే నాశనము చేసుకుంటావు అని చెప్పి క్రీస్తు చెప్తుండగా ఈ రోజు నువ్వు వాక్యాన్ని విని నీ జీవితాన్ని సరిదిద్దుకోవటం అది ఎంతో శ్రేష్టకరం. ఆలోచన చేసినట్లయితే ఒక నిజంగా జరిగిన సంఘటన, ఒక వ్యక్తి మరొక వ్యక్తి ఇద్దరు ఒక పట్టణములో, ఒక గ్రామములో వాళ్ళిద్దరూ కలుసుకునడం అనేది జరిగింది. ఇతడు ఆత్మీయుడే, ఇతడు ఆత్మీయుడే. ఇతడు భక్తి కలిగి జీవిస్తాడు, ఇతడు భక్తి కలిగి, ఇతడు దేవుని వ్యక్తి కలిగి ఉన్నాడు, ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి కూడా దేవుని కలిగి ఉన్నాడు. ఈ ఏ అనే వ్యక్తి తన జీవితంలో ప్రతిదినము ప్రార్థన చేయడము మొదలుపెట్టి ఉన్నాడు. దేవా, నా కుటుంబ స్థితిని మార్చు, నా భవిష్యత్తును మార్చు, నా పిల్లల జీవితాన్ని మార్చు అని చెప్పి ఏ అనే వ్యక్తి ప్రతిదినము ప్రార్థన చేయడము మొదలుపెట్టాడు. ప్రార్థన గంట సేపు చేస్తే 50 నిమిషాలు తన కొరకు, కుటుంబం కొరకు, పిల్లల కొరకు అన్నిటినీ చేసి 10 నిమిషాలు బి అనే వ్యక్తి కొరకు చేసాడు. ఏమనంటే, వాడి జీవితం నాశనం అయిపోవాలయ్యా, వాడి పైకి రాకూడదయ్యా, వాడు దీవించబడకూడదయ్యా, వాడి మేలులు చూడకూడదయ్యా, మొత్తం నాకు దయచేసే ప్రభువా, కానీ వాడికి ఏమి దయచేయమాక అని చెప్పి ఒక అసూయ కలిగి, ఒక మత్సరము కలిగి వ్యక్తి ఏ అనే వ్యక్తి జీవిస్తాడు. కానీ బి అనే వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, గంట సేపు ప్రార్థన చేస్తున్నాడు. ఈ గంట సేపు ప్రార్థనలో 50 నిమిషాలు
ఎదుటి వ్యక్తి అనగా ఎదురింట్లో ఉంటున్న ఏ అనే వ్యక్తి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, కుటుంబం రక్షించబడాలి. ఏమైతే అడుగుతున్నాడో నీ నామములో అన్నిటినీ సమృద్ధముగా దయచే ప్రభువా, తన యొక్క జీవితాన్ని ఉన్నతకరముగా దీవించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. 10 నిమిషాలు మాత్రం తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మొదటి రోజు అయింది, రెండో రోజు అయింది, మూడో రోజు అయింది, 4వ రోజు, 5వ రోజు, వారం గడించింది. వారం అయిన తర్వాత ఈ యొక్క వే అనే వ్యక్తి ప్రభువా నాకు సైకిల్ అనుగ్రహించు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. అదే రీతిగా నేను సైకిల్ కొనుక్కొని నేనే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి, ఎదుటి వ్యక్తి ఏమి కొనుక్కోకూడదని ప్రార్థన చేశాడు. బి అనే వ్యక్తి తను అడిగినది సైకిల్ అడిగిన రీతిగానే తన జీవితంలో ఏది అడిగితే అది ఇచ్చేసే ప్రభువా, నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే దేవుడు ప్రార్థన విన్నాడు. ఏ అనే వ్యక్తి ప్రార్థన విన్నాడు, బి అనే వ్యక్తి ప్రార్థన విన్నాడు. ఇద్దరు ప్రార్థనలు విని దేవుడు ఏ అనే వ్యక్తిని దీవించాడు, బి అనే వ్యక్తిని దీవించాడు. ఎలా దీవించాడంటే ఏ అనే వ్యక్తి అడిగిన రీతిగా సైకిల్ ఇచ్చాడు, బి అనే వ్యక్తి అడిగిన రీతిగానే ఏ వ్యక్తికి సైకిల్ ఇచ్చాడు, బి వ్యక్తికి 2 సైకిల్ ఇచ్చాడు. వెంటనే గబగబా ఈ యొక్క వ్యక్తి ఏ అనే వ్యక్తి పైకి వెళ్ళిపోయి డాబాపై నుండి చూస్తున్నాడు, ఎదురింట్లోకి తొంగి చూస్తున్నాడు. తన జీవితంలో నాకు సైకిల్ ఉంది కదా అని విజులేసుకుంటూ ఒక గర్వం కలిగి, ఒక అసూయ కలిగి, నా దగ్గర అన్నీ ఉన్నాయి తెలుసా, తన జీవితంలో ఏమీ లేదు అని చెప్పి ఇలా ఆ వ్యక్తి జీవిస్తూ వెళ్ళి చూసిన వెంటనే 2 సైకిల్ కాదు. అదేంటి, నేను ప్రార్థన చేసిన రీతిగా ఒక సైకిల్ నేను దేవుణ్ణి అడిగి ఉన్నాడు, నాకు ఇచ్చి ఉన్నాడు, ఆడికి అసలు ఇవ్వద్దని ప్రార్థన చేస్తే 2 సైకిల్ ఎక్కడ ఇయ్యి, సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడు 4 వీలర్స్ని మనము అడుగుదాము అని చెప్పి కారు గురించి ప్రార్థన చేశాడు. కారు కావాలన్నాడు, తన కారే ఉండకూడదు. నేను ప్రార్థన చేశాడు, అడిగిన అన్నిటినీ ఇవ్వు దయచే అన్నాడు. ఇతనికేమో దేవుడు ఒక కారును అనుగ్రహించాడు, ఇతనికేమో 2 కార్లు అనుగ్రహించాడు. వెంటనే పైకి నేను ప్రార్థన చేస్తే దేవుడు ఏంటి ఇది చేశాడు, వీడికి ఏంటి 2 ఇచ్చాడు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, సారీ అయిపోయింది, ఏదో అయిపోయింది, నేను బంగ్లా కొనుక్కోవాలని ఆశపడుతున్నాను, 3 అంతస్తుల భవనాన్ని కొనుక్కోవాలని ఆశపడుతున్నాను. అడిగాడు, పొందుకున్నాడు. ఈ వ్యక్తి కూడా అడిగాడు, మొత్తం తనకే దయచే ప్రభు అన్నాడు. అదే రీతిగా దేవుడు దయచేశాడు. ఇతనికేమో 6 అంతస్తులు, ఇతని 3 అంతస్తులు కలిగిన ఈ వ్యక్తి ఏమో ఆ కింద ఉంటుంది ఎక్కడో ఇల్లు, మనం ఇలా చూద్దాం అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి పైకి చూస్తే నేను 3 అంతస్తులే, 5 అంతస్తుల అపార్ట్మెంట్ ఎలా కట్టించుకున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోయినాడు. అద్భుతమైన రీతిలో విస్మయము పొంది ఉన్నాడు. అదే రీతిగా ప్రార్థన చేస్తూ ఎన్ని ప్రార్థన చేసినా సరే తన జీవితంలో ఒకటి అడుగుతుంటే 2 వస్తున్నాయి కదా. తన భార్యను పిలిచి తన భార్యని అడిగినట్లయితే తన యొక్క భార్య చెప్పిన ఏంటి అన్నట్లయితే మనము తీసేయాలి అంటే దేవుడు 2 ఇస్తున్నాడు కదా. ఈరోజు నాకొకటి అంటే నీకు 1 ఇస్తున్నాడు, తన జీవితంలో 2 ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు నా జీవితంలో 1 తీసే తన జీవితంలో దేవుడు 2 తీసేస్తాడు కదా. అబ్బా ఈ ఐడియా ఏదో బాగుంది అని చెప్పి ఆ వ్యక్తి ప్రార్థన చేయడం మొదలు. ఏమని ప్రార్థన, దేవా నా కన్ను 1 తీసేసేయి, నా కన్ను 1 తీసేసినట్లయితే ఎదురింటోడిది 2 కళ్ళు పోతాయి, పేడ వదిలిద్ది అని చెప్పి ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే వెంటనే దేవదూతలు వెళ్ళి ప్రభువా అలాన్న వ్యక్తి ఇలా చేస్తున్న, పలానా వ్యక్తి ఇలా చేస్తున్న, అది చెప్పు, ఇలా మూర్ఖత్వంలో ఉన్న ప్రార్థన అలా చేయొద్దు అని చెప్పి లేదు ప్రార్థన చేస్తే దేవుడిని అడిగాడు. వెంటనే తన కన్ను పోయింది. ఒక కన్నుతో ఇలా మూసుకొని ఎదురింటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూస్తే 2 కళ్ళు ఉన్నాయి. ఇదేంటి, నేను 1 కన్ను తీసే అన్న రెక్క ప్రకారం 2 కన్నులు పోవాలి కదా, మరి పోలేదేంటి అని చెప్పి ఆశ్చర్యపోయి ఉన్నాడు. ఈరోజు తన జీవితాన్ని నాశనము తానే చేసుకుని, కారణము అహంకారం, కారణము గర్వం, కారణము అసూయ. ఎదుటి వ్యక్తి బాగుపడుతున్నాడు అనే యొక్క అసూయ. కానీ బి అనే వ్యక్తి నన్ను దీవించు, నాకన్నా ముందుగా నా ఎదుటి వ్యక్తిని దీవించు, వాడి బాగుండాలి, వాడి జీవితం రక్షణ, వాళ్ళు ఉన్నతకరముగా ఉండాలి, అదే నాకు సంతోషము అని చెప్పి ఇటువంటి ప్రేమ కలిగిన మనసు, ఇటువంటి మంచి మనసు ఈరోజు ఉందా నీ జీవితంలో? దేవుడు అడుగుతున్నాడు. ఇటువంటి స్వభావాన్ని కలిగి నువ్వు జీవించినట్లయితే నీ జీవితము శ్రేష్టకరముగా ఉంటుంది. నీ జీవితంలో అన్నిటినీ నువ్వు అడగాలి. ఇతరుల జీవితము పక్షాన కూడా నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో దయచేస్తాడు. అడిగిన రీతిగా దేవుడు ప్రార్థన నచ్చి నీకు రెట్టింపులుగా దయచేస్తాడనే సత్యాన్ని గ్రహించినట్లయితే నీ జీవితం శ్రేష్టకరంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. అండ్ ద 6th one is లాస్ట్ అండ్ ఫైనల్ వన్ is కట్ యువర్ హేటర్స్. నీ ద్వేషాన్ని నువ్వు కట్ చేసుకోవాలి. ఎప్పుడైతే నీ ద్వేషాన్ని నువ్వు కట్ చేసుకుంటావో నీ జీవితము శ్రేష్టకరముగా ఉంటుంది. ఈ రోజున అనేక మంది వాళ్ళ జీవితంలో ద్వేషాన్ని కట్ చేసుకునేటానికి ఇష్టపడరు. ద్వేషము అనగా అర్థము ఏంటన్నట్లయితే స్పష్టంగా మనకి కనపడుతున్న రీతిగానే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము, 20వ వచనము, 21వ వచనములో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, ద్వేషము అనగా ఈ 3 వచనాలలో ఉన్న అన్నిటిని మీరు తొలగించుకోండి. ఏంటి ఆ 3 వచనాలు ఉన్నాయి? క్లుప్తంగా ధ్యానించుకుందాం. శరీర కార్యములను స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రము, కామకర్తవము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరములను, క్రోధములను, కక్షలు, భేదములను, విప్పతములను, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. రోజున నువ్వు జారత్వము, ద్వేషము, కామకర్తవము, లోభరము, మత్సరము వీటన్నిటిని నీ జీవితంలో పక్కన పెట్టేసాయి. ఈ ద్వేషాన్ని నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో కట్ చేస్తావో
దేవుడు తప్పనిసరిగా నీ జీవితాన్ని దీవిస్తాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ సమయం నందున గ్రహించండి. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు నీ జీవితంలో అక్కర్లేనివి అనగా దేవునికి నీకున్న సంబంధానికి వ్యతిరేకంగా ఉంటున్నవి అవి ఏవైనా సరే కట్ చేసుకొని దేవుడు నీ పట్ల కలిగిన చిత్తమునకు, తలంపుకు, ఉద్దేశముకు, ప్రణాళికకు అన్నిటి కొరకు ఏమైతే వ్యతిరేకముగా నీ జీవితంలో ఉంటున్నాయి అవి ఏమనగా ఇగో, గర్వము, యాంగ్రీ, కోపము, రాంగ్ రిలేషన్షిప్, చెడు సాంగత్యము, ఓల్డ్ నేచర్, ప్రాచీన స్వభావము, మత్సరము, అసూయ, హేటర్స్, ద్వేషం, ఈ 6టిని గనక మనము కట్ చేసుకున్నట్లయితే మన జీవితంలో మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. లేదు నా జీవితంలో ఇలాగే కొనసాగుతానంటే ఆ రోజు ఆ యొక్క సంసోను తప్పు చేసినట్టుగా, గెహజీ తప్పు చేసినట్టుగా ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో తప్పు చేయకూడదని దేవుడు ఒక ఉద్దేశము, ఒక ఆశ కలిగి ఈ వాక్యాన్ని తన కుమారుడైన నన్ను నిలబెట్టి దేవుడు మీకు అందిస్తుండగా ఈరోజే మీ జీవితంలో ఈగోనా లేదా కోపమా, ద్వేషమా, అసూయ అన్నిటినీ మనము కట్ చేసుకుంటున్నట్లయితే మన జీవితము శ్రేష్టకరముగా ఉంటుంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ సమయమునందున గ్రహించటము అది ఎంతో ఉత్తమము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకు స్తుతులు. ఈరోజు ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారందరి జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించండి ప్రభువా. వారి జీవితంలో అసూయను, ద్వేషాన్ని, కోపాన్ని మరియు అదే రీతిగా ప్రభువా వాటన్నిటినీ కట్ చేసుకునే రీతిగా కృపని దయచేయండి. అనేక మంది కోపములో జీవిస్తున్నారు, అసూయలో జీవిస్తున్నారు, గర్వములో జీవిస్తున్నారు, మత్సరములో జీవిస్తున్నారు, వేషధారణ కలిగి జీవిస్తున్నారు. అయా వారందరూ ద్వేషం కలిగి జీవిస్తుంటున్నారు. వారందరి జీవితంలో ప్రభువు చిత్తమునకు వ్యతిరేకముగా ఉన్న వీటన్నిటిని మన జీవితంలో మనం తొలగించుకోవాలి. వాక్యాన్ని నిన్న రీతిగానే ప్రతి ఒక్కళ్ళు అన్నిటినీ కట్ చేసుకుని కృప భాగ్యాన్ని వారందరికీ దయచేయమని వాక్యమంతటిలో మీరే తోడేయండి. శ్రేష్టమైన వర్తమానాన్ని నీ బిడ్డలు అందించడానికి నాకు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ వాక్యానుసారముగా జీవించే కృపా భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. గతించిన వారాల నుండి వాక్యాలు వింటున్న వాళ్ళు అనేక మంది కామెంట్స్ చేయడం జరుగుతుందండి. మీ మెసేజెస్ ఎంతో బాగున్నాయి, మీ మెసేజెస్ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాము, దీవించబడుతున్నాము, ఆశీర్వదించబడుతున్నాము అని చెప్పి అనేక మంది కామెంట్స్ రూపంలో తెలియపరుస్తూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి అందిస్తున్నందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ శామ్ కిరణ్ గారికి, అలాగే పాల్ గారికి, జాన్ పాల్ గారికి, జాన్ బెన్కి, విజ్ఞాకి, మరియు అదే రీతిగా మనోహర్ జోషి బ్రదర్ గారికి, ఆశా జ్యోతి గారికి, విజయ్ గారికి, కన్నా గారికి, అదే రీతిగా అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మీ కుటుంబాలన్నింటినీ సమృద్ధముగా దీవించును గాక. విన్న వాక్యాన్ని బట్టి బలపడుతున్నారని చెప్పి ఆదరించబడుతున్నారని నేను ఎంతగానో నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. అందరిని బట్టి ప్రభువుకే సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రదించి సమృద్ధముగా కాపాడును గాక. ఆమేన్. ఈరోజు ఎవరైనా ఉన్నట్లయితే మీ కోపాన్ని, మీ ఆగ్రహాన్ని, మీ మత్సరాన్ని, మీ ద్వేషాన్ని, మీ కుళ్ళని, మీ కుతంత్రాన్ని అన్నిటినీ విడిచిపెట్టండి. ఆ రోజు గెహజీ, సంసోను తప్పు చేసినట్టుగా ఈరోజు ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె దేవుని వాక్యాన్ని తప్పు చేయకుండా పరిశుద్ధత వైపు, పవిత్రత వైపు, యథార్థత వైపు, నీతి వైపు అడుగులు వేస్తావని ఒక సహోదరుడుగా, ఒక వ్యక్తిగా నేను దేవుని కుమారుడిగా ఆశపడుతున్నాను. ఈ రకంగా నువ్వు జీవించడము శ్రేష్టకరమని ప్రభువు కోరుతున్నాడు, నేను కోరుతున్నాను. ఆ రీతిగా మనమందరము జీవిద్దాము, దేవుని నామాన్ని మహిమపరుద్దాము. లేదండి ఆ జీవితంలో వీటన్నిటిని విడిచిపెట్టుకోవాలని నేను ఇష్టపడట్లేదు, ఇదే నాకు శ్రేష్టకరముగా అన్నట్లయితే దట్ ఈస్ యువర్ చాయిస్. ఒక దినము రాబోతుంది, ఆ దినమున ఈ తప్పులన్నిటి గురించి నువ్వు సత్యాన్ని కనుగొని దేవుణ్ణి ఎంతగా అడిగినా సరే ఆ దినమున అగ్ని ఆరదు, పురుగు చావదు అనే ఒక నరకానికి వెళ్ళిపోవటము మాత్రము అది ఎటువంటి సందేహము లేదు. వచ్చిన మొదటి రాకడలో ఆప్షన్ ఉంది, కానీ ఈ రెండో రాకడలో ఆప్షన్ లేదు. ఆ రోజున ఆప్షన్స్ దొరికినాయి, కానీ ఈ రోజున ఏ ఆప్షన్ మనకి లేదు. డైరెక్ట్ పరిశుద్ధంగా జీవించవా, తండ్రి వాళ్ళనే తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చేవాడు పరలోకానికి వెళ్ళిపోతాడు, లేదా అపవిత్రత కలిగి జీవించి సత్యాన్ని నిర్లక్ష్యం చేసావా నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఈ రోజున నీ జీవితము ఎటు వెళ్ళాలో, ఎటువైపు నువ్వు ప్రయాణించాలో నీ చేతుల్లో నుండి దేవుడు నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, అన్నిటినీ ఇచ్చాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణము నువ్వు మరణించాలి, కానీ నీ కొరకు క్రీస్తు 2022 సంవత్సరాల క్రితం మరణించి చనిపోయి తిరిగి లెగిచి సజీవుడై ఈరోజు నిన్ను సజీవుల లెక్కలో ఉంచాడు. ఆ సత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే శ్రేష్టకరము, దేవునిలోకి రండి. లేదు అన్నట్లయితే దట్ ఈస్ యువర్ చాయిస్. దేవుడు మీ కుటుంబాలన్నింటినీ సమస్తముగా దీవించును గాక. ఆమేన్.
వాక్యం విన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి బాగా ఆశీర్వదించడు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.